ఎక్కువైన వెటకారం. బాడీ గార్డులా మారిన ఆ ఇద్దరు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 'బిగ్ బాస్' హౌస్‌లో చీఫ్ పోస్ట్ పోయాక యష్మిలో చాలా మార్పొచ్చింది. ఆటలోనే కాదు మాటల్లోనూ రాటు తేలింది అంటూ ప్రేరణ విష్ణుప్రియతో గొడవకు చెక్ పెడదామనుకుంటే అందుకు విష్ణుప్రియ దాన్ని సాగదీసే పనిలో పడింది. మణికంఠకు హౌస్‌లో బొమ్మరిల్లు సినిమా కనిపిస్తుందట. నామినేషన్‌లు ఇక ఏం జరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం. 'బిగ్ బాస్' హౌస్‌లో ఉండటానికి అనర్హులను అనుకున్న వారి ముఖాలకు ఫోమ్ కొట్టి నామినేట్ చేయాలని 'బిగ్ బాస్' ఆదేశించాడు. మొదటగా ఆదిత్య పృథ్వీని నామినేట్ చేశాడు. మైక్ పక్కన పెట్టి గుసగుసలు పెడుతున్నావు. నీ ఫ్రెండ్ అయిన పృథ్వీ ఆవేశంతో ఉంటే తనను కూల్ చేసేందుకు ప్రయత్నించలేదని సోనియాని నామినేట్ చేశాడు. అందుకామె ఏదో ట్రై చేశావు కానీ ఫెయిల్ అయ్యావు అని వెటకారంగా మాట్లాడింది. తర్వాత నైనిక నేను సేవ్ అయినప్పుడు నీ ముఖంలో సంతోషం కనిపించలేదంటూ నాగమణికంట నామినేట్ చేసింది. టాస్క్ సరిగ్గా ఆడటం లేదంటూ ఆదిత్య ముఖంపై ఫోమ్ స్ప్రే చేసింది. నవ్వుల వంతు రాగా నువ్వు గట్టిగా మాట్లాడితే తప్పు లేదు కానీ నేను గట్టిగా రిప్లై ఇస్తే మాత్రం తప్పా? పైగా నీతో మాట్లాడితే నిఖిల్, పృథ్వీ నా మీదకు రావడమేంటి అని సోనియాని నామినేట్ చేశాడు. అతడు తన పాయింట్లు చెప్తున్నప్పుడు కూడా పృథ్వీ, నిఖిల్, సోనియా బాడీగార్డుల నబీల్‌పై ఎగబడటం గమనించాలి. తర్వాత అతడు పృథ్వీని నామినేట్ చేశాడు. అప్పుడు సోనియా మధ్యలో దూరి పేలు సంచాలక్ అంటూ పదే పదే అతడిపై ముద్ర వేసేందుకు ప్రయత్నించింది ప్రేరణ. ప్రేరణ నువ్వు అందరితో బాగానే ఉండి ఎప్పుడు ఎవరికి వెన్నుపోటు పొడుస్తావో తెలియదు అంటూ మణికంఠకు నామినేట్ చేసింది. నీకేం కనిపించడం లేదంటూ నైనికకు నామినేట్ చేసింది. సోనియా వంతు రాగా సంచాలకుడుగానే కాదు ఒక మనిషికి కూడా నువ్వు ఫెయిల్ అయ్యావు అని నబిల్‌ని నామినేట్ చేసింది. అవునా! నిన్ను నామినేట్ చేసినందుకు నేను తప్పు ఫేక్ కదా అని కౌంటర్ ఇచ్చాడు. తర్వాత ఆమె ఆదిత్య గురించి మాట్లాడుతూ మీ పెర్ఫార్మెన్స్ ఏం లేదు కాబట్టి పెద్దగా పాయింట్లు లేవు. ఈ వారం వెళ్తానని మీకు ఫిక్స్ అయ్యారు కాబట్టి ప్లీజ్ వెళ్ళిపోండి అని నామినేట్ చేసింది. తర్వాత నాగమణికంఠ వంతు రాగా నీ వల్ల దెబ్బలు తగులుతాయని భయంగా ఉందంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. మీరు 'బొమ్మరిల్లు' సినిమాలో ప్రకాష్ రాజ్‌లాగా ఎక్కువ గైడ్స్ చేస్తున్నారు. అది వద్దంటూ ఆదిత్యను హీరో సిద్ధార్థ్‌లాగా క్లాస్ పీకాడు. విష్ణుప్రియ నిన్నొక్కరు బూతులు తిడితే సైలెంట్‌గా ఉండటం నచ్చలేదని ప్రేరణను నామినేట్ చేసింది. అతడు తిట్టింది నన్ను కాదని నాకు తెలుసు. ఇలా ప్రతీకారం తీర్చుకుంటానని అసలు విషయం బయటపెట్టింది. పృథ్వీ, నబీల్, నాగి మణికంఠను సీత, ప్రేరణ, మణికంఠను నామినేట్ చేశారు. యష్మి వంతు రాగా హౌస్‌లో నువ్వు చాలా వీక్ అంటూ మణిని నామినేట్ చేసింది. నేను వీక్ అయితే ఎప్పుడో గేటు తీయండని చెప్పి బయటికి వెళ్ళిపోయేవాడినని వాదించాడు. సోనియాను నామినేట్ చేస్తూ నిఖిల్, పృథ్వీ ఆయుధంలా వాడుకుంటున్నావు. ఆ ఇద్దరి సపోర్ట్ లేకుండా గేమ్ ఆడితే బాగుంటుందని సలహా ఇచ్చింది. తర్వాత అందుకు సోనియా నేను అందరికంటే అగ్రెసివ్. నేను గ్రౌండ్‌లో దిగాక ఎవడిని కొడతానో నాకే తెలియదు. నా వల్ల ఎవరికీ ఇబ్బంది కావద్దని ఆలోచించి నేను గుడ్ల దగ్గరే కూర్చున్నాను. నా గేమ్ నేను ఆడాను అని బదులిచ్చింది. ఫైనల్‌గా ఈ వారం పృథ్వీ, నాగమణికంఠ, ఆదిత్య, ప్రేరణ, సోనియా, నబీల్, నైనిక నామినేట్ అయ్యారు. అయితే నిఖిల్ చీఫ్ అయినందుకు అతన్ని ఒక్కరిని సేవ్ చేసే అవకాశం ఇవ్వడంతో అతడు నైనికని సేవ్ చేశాడు.